డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కనీసం 2 లీగ్ మ్యాచ్లు గెలిస్తే డెఫినెట్లీ వీఆర్ మూవింగ్ టు ది సెమీస్. సో సెమీఫైనల్ వరకు మనకి ఏ టీం నుంచి అంటే ఈ లీగ్ మ్యాచ్లో కూడా మనం ఏ టీం కూడా మనం తక్కువ అంచనా వేయలేం. సో మ్యాచ్లు ఎట్లా జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం, ఎందుకంటే 50 ఓవర్స్ ఫార్మెట్ కాబట్టి వీఆర్ నాట్ ప్రెడిక్టింగ్ ఎర్లీ. సో ప్రెడిక్ట్ చేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే మీరు చూడండి 300 రన్స్ని 40 ఓవర్స్లో కూడా చేస్తారు. సో ప్రతి టీమ్ 20 ఓవర్స్ ఒక సెట్, నెక్స్ట్ 20 ఓవర్స్ ఒక సెట్, లాస్ట్ 20 ఓవర్స్ ఒక సెట్, ఇట్లా ప్లాన్ చేసుకొని వచ్చి ఆడుతున్నారు. సో డెఫినెట్గా ఏ టీంని కూడా తక్కువ అంచనా వేయాల్సేలాగా లేరు. బంగ్లాదేశ్ చూస్తే చిన్న టీం లాగా కనిపించవచ్చు, బట్ దే కెన్ డెఫినెట్లీ సర్ప్రైజ్. అండ్ పాకిస్తాన్ అయితే అన్ప్రెడిక్టబుల్ టీం. వాళ్ళదైన రోజు వరల్డ్ క్లాస్ టీం లాగా ఆడతారు. ఇంకా వాళ్ళు ఆడట్లేదు అని అంటే వాళ్ళంత పరమ చెత్తగా ఏ టీం ఆడదు. అలాంటి ఒక ట్యాగ్ లైన్ ఉంది పాకిస్తాన్కి. రీసెంట్గా ఐ థింక్ యాడమ్ గిల్క్రిస్ట్ కూడా కామెంటరీలోనే కామెంట్ కూడా చేశాడు, పాకిస్తాన్ క్యాచెస్ బాల్ చేతిలోకి వెళ్తుందంటే అది అన్ప్రెడిక్టబుల్, వాళ్ళు క్యాచ్ తీసుకుంటారా లేదో తెలియదు, క్యాచ్ పట్టేంత వరకు ఎప్పుడు ఎలా ఆడతారో 2 days బ్యాక్ 356 టార్గెట్ చేశారు, ఎస్టర్డే మళ్ళీ ఓడిపోయారు ఫైనల్లో. సో అన్ప్రెడిక్టబుల్. ఇంకోటి న్యూజిలాండ్ వాళ్ళు చాలా కన్సిస్టెంట్ గా, కొన్ని సంచలనాలు అయితే చూడొచ్చేమో, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా ఉంది. సో మేబీ 2023 వరల్డ్ కప్ లో జస్ట్ ఒక చిన్న ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒక మాట, వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఓడిపోయారు. ఆ మ్యాచ్ కనుక గెలిచుంటే వాళ్ళకి సెమీఫైనల్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుండే. వాళ్ళు ఆస్ట్రేలియాతో ఓడిపోయారు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆ 200 కొట్టిండు. కానీ లేదంటే డెఫినెట్గా మనం ఆఫ్ఘనిస్తాన్ని ఒక పెద్ద సంచలనంగా మారుతుండే వాళ్ళు 50 ఓవర్ ఫార్మాట్లో సెమీఫైనల్కి వచ్చి ఉంటే. అండ్ దీంట్లో కూడా T20 వరల్డ్ కప్లో కూడా అంతే చక్కగా ఆడినారు. వాళ్ళతో డెఫినెట్గా ఏ టీంకైనా థ్రెట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. సో ఈ మెగా టోర్నమెంట్లో మీ ప్రెడిక్షన్ ఏంటి? అంటే సెమీఫైనలిస్ట్ ప్రెడిక్షన్ కానీ ఇండియా ఛాన్సెస్ అంటే కన్ఫామ్గా సెమీస్ వెళ్తుంది. సో ఆఫ్టర్ దట్ అంటే ఈ గ్రూప్ నుంచి ఎవరు, ఆ గ్రూప్ నుంచి ఎవరు, ఒకవేళ ఫైనల్ రెండు టీమ్స్ ఏ ప్రెడిక్ట్ చేస్తారు మీరు ఒకవేళ? ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఒక గ్రూప్లో ఉన్నాయి. ఇంగ్లాండ్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇటు సైడ్ నుంచి చూస్తే ఇండియా అండ్ న్యూజిలాండ్ అనిపిస్తుంది నాకు, వేరే ఇటు సైడ్ నుండి చూస్తే ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ లాగా అనిపిస్తుంది. ఓకే, సో చూడాలి. మధ్యలో పాకిస్తాన్ కూడా మనం డోంట్ అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. బట్ ఐ థింక్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చూస్తే ఐ థింక్ కొంచెం ఇండియాతో కంపేర్ చేస్తే వెనుకబడి ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా కూడా చూస్తున్నాం సౌత్ ఆఫ్రికా అండ్ దెన్ న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ ఒక ట్రయాంగులర్ సిరీస్ కూడా ఆడుతున్నారు పాకిస్తాన్లోనే. సో ఐ థింక్ ఛాన్సెస్ ఉన్నాయి, డౌట్ లేదు. బట్ జస్ట్ మీరు నా ఒపీనియన్ అడిగారు కాబట్టి ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఈ 4 టీమ్స్ సెమీస్కి చేరే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. థ్యాంక్ యూ.